శంకరాభరణం 1979లో వచ్చిన క్లాసిక్ కల్ట్. అలాంటి టైటిల్ తీసుకొని క్రైమ్ కామెడీ సినిమా తీస్తున్నారు అంటే చాలామంది ఐబ్రోస్ రైజ్ అయ్యాయి, ఎందుకబ్బా ఈ టైటిల్ పెట్టారు అని. మరి ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడం న్యాయమేనా? అసలు శంకరాభరణంకి ఈ క్రైమ్ కామెడీ సినిమాకి ఏంటి సంబంధం? టైటిల్ జస్టిఫికేషన్ ఉందా లేదా చెప్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ యూర్ వాచింగ్ మీ ఆన్ ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. శంకరాభరణం స్టోరీ ఏంటంటే, అమెరికాలో బిలియన్ సంపాదించి సెటిల్ అయిపోయిన బిలియనర్ ఫాదర్ అంటే మన సుమన్కి ఫాదర్ సంపాదించింది మేము ఎంజాయ్ చేయడం కోసమే అన్న ఫీలింగ్ ఉన్న కొడుకు గౌతమ్ అంటే మన హీరో నిఖిల్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా తన గర్ల్ ఫ్రెండ్తో అంటే మన దీక్షా పంత్తో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక అనుకోని సిచ్యువేషన్లో నిఖిల్ ఫాదర్ సుమన్ బ్యాంక్రప్ట్ అయిపోతాడు. అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ని అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి గౌతమ్ ఇండియాకి వస్తాడు. ఇక్కడ బీహార్లో కిడ్నాప్ అయిపోతాడు. ఎందుకు కిడ్నాప్ అయిపోతాడు? ఎలా కిడ్నాప్ అయిపోతాడు? అసలు తనకున్న ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయగలుగుతాడా? ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నిటినీ చక్కబెట్టగలుగుతాడా? అసలు కిడ్నాప్ నుంచి ఎలా బయటపడతాడు అనేది శంకరాభరణం స్టోరీ. నిఖిల్ ఎన్ఆర్ఏ క్యారెక్టర్లో జీవించేశాడు. తన ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ వల్ల అందరినీ ఆకట్టుకున్నాడు. నందిత ఇంకా దీక్షా పంత్లకి అంత పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కాకపోయినా ఇచ్చిన దాంట్లో చేసిన దాంట్లో బాగానే చేశారు. అండ్ హైలైట్ అంటే అంజలి మున్ని క్యారెక్టర్లో జీవించేసింది. అండ్ తను పోర్ట్రే చేసిన యాటిట్యూడ్ లేడీ డాన్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ సుమన్, సప్తగిరి, రావు రమేష్, సితారా, 30 Years ఇండస్ట్రీ పృథ్వీ, ఇంకా ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ప్రవీణ్ లక్కరాజు ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక మంచి ఊపున్న పాటతో స్టార్ట్ అయింది అండ్ ఇట్ వాజ్ సౌండింగ్ రియలీ గుడ్. కానీ ఆ ఊపంతా ఆ సాంగ్ అయిపోయిన వెంటనే ఆగిపోతుంది. లిటరల్లీ నిద్ర వచ్చేసేంత బోరింగ్గా ఉంది ఫస్ట్ హాఫ్. కంటెంట్ లేక సాగదీసినట్టు అనిపించింది. అసలు గౌతమ్ శంకరాభరణంకి వచ్చిన దగ్గర నుంచి శంకరాభరణం అంటే ఏంటో అనుకుందరు. శంకరాభరణం అంటే అది ఒక ప్యాలెస్ పేరు. బీహార్లో ఉన్న ప్యాలెస్కి శంకరాభరణం అన్న పేరు ఎందుకు పెట్టారు? కనీసం జస్టిఫికేషన్ కూడా లేదు. సరే, గౌతమ్ శంకరాభరణం ప్యాలెస్కి వచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ చూసిన సినిమానే చూస్తున్న ఫీలింగ్ చాలా సీన్స్లో వచ్చింది. రావు రమేష్ సెంటిమెంట్ సీన్స్లో ఒక్క చోట కూడా ఎమోషనల్ కనెక్ట్ అనేదే లేదు. పోనీ స్టార్టింగ్ నుంచి కామెడీని పండించే ప్రయత్నంలో ఉన్న సప్తగిరి సక్సీడ్ అయ్యాడా అంటే అది లేదు. భాయ్ సాబ్ గౌతమ్ని కిడ్నాప్ చేయడానికి కార్లో వచ్చి ఆ కార్లో పెట్రోల్ అయిపోయే సీన్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో హోల్ ఆ ఒక్క సీన్లోనే నాకు నవ్వొచ్చింది. అలానే కామెడీ సీన్స్ లేవనుకుంటున్నారేమో, చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ జబర్దస్త్ టీం అంతా కూడా దిగిపోయారు. కానీ నవ్వించలేకపోయింది కామెడీ టైమింగ్. ఫస్ట్ హాఫ్ ఇంత బోరింగ్గా ఉంటే పోనీలే కనీసం సెకండ్ హాఫ్ అన్నా బాగుంటుందేమో అని ఆడియన్స్ వాకౌట్ చేయకుండా పేషెన్స్తో కూర్చుంటే సెకండ్ హాఫ్లో 30 Years ఇండస్ట్రీ పృథ్వీ సేవ్ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు ఆయన కామెడీ టైమింగ్తో. సెకండ్ హాఫ్లో ఉన్న కిడ్నాపింగ్ ట్విస్ట్ అన్నీ మనం ఆల్రెడీ అల్లరి నరేష్ సినిమాల్లో చూసేసాము. సో సినిమా మొత్తంలో ఎక్కడ కొత్తదనం కనిపించలేదు. చూసిన సినిమాలని ఎన్నిసార్లు చూపిస్తారో ఏంటో కోన వెంకట్. ఉదయ నందనవనం డైరెక్షన్లో కూడా కోన వెంకటే కనిపించారు. దర్శకత్వపు పర్యవేక్షణ చేస్తూ ఆయనే దర్శకత్వం కూడా వహించేశారేమో. ఫైనల్గా క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేనందుకు, సెంటిమెంటింగ్గా కామెడీ పండనందుకు, ఎమోషనల్ కనెక్ట్ అస్సలు లేనందుకు, చూసిన సినిమాలనే మళ్ళీ చూపించినందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 2 stars. అండ్ అది కూడా జస్ట్ ఫర్ సెకండ్ హాఫ్. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, పాపులర్ అవ్వాలి అంటే సినిమా తీసి పాపులర్ అవ్వాలి, సినిమాని తిట్టి కాదు అని. సో నేను చెప్పేది ఏంటంటే, పాపులర్ అవ్వాలి అంటే మంచి సినిమాలు తీసి పాపులర్ అవ్వాలి, మంచిగా పాపులర్ అవ్వాలి. ఇట్లాంటి సినిమాలు తీస్తే ఖచ్చితంగా అందరూ తిట్టుకుంటారు. మరి మీరు ఈ సినిమా చూసి తిట్టుకున్నారా, మెచ్చుకున్నారా, మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలియాలి అంటే కింద కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ అన్నీ కూడా పోస్ట్ చేసేయండి. అండ్ డు నాట్ ఎవర్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కాజల్ సైనింగ్ ఆఫ్. బాయ్. ఎప్పుడు ఫంక్షన్లో సుధీర్ చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఈసారి మైక్ మొత్తం నాకు ఇచ్చాడు మాట్లాడమని. కొత్త ట్విస్ట్, బట్ ఇట్స్ ఓకే. కొడుకులారా, కుష్టి రోగం వచ్చిపోతారా, బాట్లు వచ్చిపోతారు, క్యాన్సర్ వచ్చిపోతారు, ఏం చేయకుండానే చచ్చిపోతారు.